ఇచ్చిన హామీల అమలు ఎక్కడని అనంత జిల్లా కూడేరు రైతులు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. పలు డిమాండ్లతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కూడేరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పేదలకు ఇళ్ల పట్టాలు ఏవని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తూ ఉన్నా ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజారంజక పాలన అని ఎద్దేవా చేశారు. వీరి ఆందోళనకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అనంత జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ మద్దతు తెలిపారు. రైతుల విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మొన్న వచ్చినాడు, పామిడికి వచ్చినాడు. ప్రతి సంవత్సరం బర్త్డే ఈడే జరుపుకుంటాడంట. ఓకే, బర్త్డే జరుపుకో, మాకేం అభ్యంతరం. మా జిల్లా మీద కనీసం గుర్తుకొచ్చినందుకన్నా సంతోషం. కానీ బర్త్డే వచ్చినప్పుడు మీరు కేక్ తినిపోవడం కాకుండా ప్రజలకి కేక్ లాంటి ఒక మంచి మాట చెప్పిపోతాడేమో అని చెప్పి అనుకున్నాం. అదే కనీసం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అనౌన్స్ చేస్తాడేమో అనుకున్నా. నేనైతే దానికోసమే వచ్చినాడేమో అనుకున్నా. తీరా వచ్చిన తర్వాత ఏం చెప్పిపోయినాడంటే 7.5 లక్షల గుంతలు అవుతాడంటే సార్ రాష్ట్రం అంతా కూడా. ఇన్సూరెన్స్ లో కూడా కక్కుర్తి పడి, లాలూచి పడి ఈరోజు బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీతో లోపాయకారి ఒప్పందం చేసుకొని ఈ రోజు ఈ దేశంలో ఎవరిని అడిగినా గానీ చెప్తాడు, ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో పూర్తిగా కరువు బారిన పడింది. పూర్తిగా ఈ అనంతపురం జిల్లా ప్రజలంతా కూడా నష్టపోయారు. 100% నష్టపోయారనే విషయాన్ని కూడా మరి ఈ రోజు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్పే సమయం ఉన్నా కానీ మరి ఈ చంద్రబాబు నాయుడికి